పాపాన్ని విడిచిపెట్టేస్తున్నాను, ఈ రోజుతో నేను ఈ తప్పు చేయడం మానేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో మనం చాలాసార్లు ఇక్కడే మీటింగ్లోనే లేకపోతే వర్తమానం వినగానే యూట్యూబ్లో అయినా బయట అయినా వినగానే విడిచిపెట్టేస్తాను అని తీర్మానం తీసుకుంటాం. కానీ విడిచిపెట్టడానికి కూడా శక్తి కావాలండి. మరలా ఏం చేస్తూ ఉంటాం, ఆ పాపాన్ని మరలా చూసినప్పుడు, లేకపోతే ఆ పాపపు తలంపు మరలా వచ్చినప్పుడు, లేకపోతే మనకున్న వ్యసనానికి రిలేటెడ్గా ఏదైనా మనం చూసినప్పుడు, గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం, యవనస్తులమైనా పెద్దవారైనా ఎవరైనా సరే మరలా తిరిగి ఆ పాపం దగ్గరికి ఏమాత్రము ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉంటాం మనకు తెలియకుండానే. కొన్నిటిని విడిచిపెట్టడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, వ్యసనాలను విడిచిపెట్టడానికి, కొన్నిటిని విడిచిపెట్టడానికి శక్తి కావాలి. అందుకని మనందరూ కూడా కొన్ని నిమిషాలు దీని గురించి ధ్యానించుకొని దేవుని నుండి ఈ శక్తి మనం ఎలా పొందుకుంటాం, విడిచిపెట్టగలిగే శక్తి, మానసిక బలము మనం ఎలా పొందుకుంటామో కొన్ని నిమిషాలు మనం విందాం. జులు అనే ట్రైబ్లో, ఆఫ్రికాలో వారికి ఒక ఫేవరెట్ డెలికసీ ఉంటుందండి. ఇప్పుడు మనకు అందరికి మన ఊరిలో ఫేమస్ ఏంటండి, కాకినాడలో ఫేమస్ కాజా కదండి. అలాగా వారి ఊరిలో ఒక ఫేమస్ డెలికసీ ఉంటుంది. కాకినాడలో కాజా ఎలా ఫేమస్, రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఎలా ఫేమస్, అలాగా ఈ జులు ట్రైబ్ కి ఒక ఫేమస్ డెలికసీ ఏంటంటే 3 రింగ్ టైల్డ్ మంకీస్ అని చెప్పి ఈ యొక్క కోతులను వారు తింటా ఉంటారనమాట. అయితే వారికి ఎంత ఇష్టం అంటే అట్ ఎనీ కాస్ట్ వాటిని పట్టుకొని తినాలి అని చెప్పి వెతికి మరి వాటిని పట్టుకొని వండుకొని తింటూ ఉంటారు. అయితే వాటిని పట్టుకోవడం అనేది పెద్ద సాహసం, పెద్ద పని అనమాట. తినడం, వంట చేసుకోవడం ఓకే, కానీ వాటిని పట్టుకోవడం, కోతులు దొరకవు మామూలుగానే కదండి. ఈ కోతులు ఇంకా తొందర ఎక్కువ అనమాట, పట్టుకునే లోపల పారిపోతూ ఉంటాయి. అయితే వీటిని పట్టుకోవడానికి ఆ ట్రైబ్ వారు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ తెగవారు ఏం చేస్తూ ఉంటారంటే, ఒక కొబ్బరికాయని చెట్టుకు కట్టి ఆ కొబ్బరికాయకి కన్నం పెడతారు. ఎంత కన్నం అంటే ఆ కోతి చెయ్యి దూరే ఎంత కన్నం అనమాట. ఎంత ఉంటుంది, చిన్న చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి పట్టే అంత కన్నం మాత్రం దానికి పెట్టి దాని లోపల మంచిగా కుక్ చేసిన రైస్ ఆ కొబ్బరికాయలో పెట్టి ఆ చెట్టుకు కడతా ఉంటారు. అయితే ఈ కోతి ఏం చేస్తుంది, దాన్ని చూడగానే ఈ కోతులు ఆ అన్నం తినాలి అని చెప్పి వెళ్ళి ఆ కొబ్బరికాయలో చేయి పెట్టి ఏం చేస్తాయండి, అన్నం పట్టుకుంటాయి కదా. పట్టుకున్న తర్వాత చెయ్యి బయటికి రాదనమాట, బయటికి రాదు. అది అటు ఇటు పరిగెత్తడానికి ట్రై చేస్తూ ఉంటది, చేతిలో అన్నం విడిచిపెట్టదు. అది పట్టుకొని అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటది, అలసిపోయి అక్కడే కూర్చుండిపోద్ది. అటువంటి సమయంలో ఈ తెగవారు ఆ కోతిని కొట్టి చంపి తింటా ఉంటారు. అయితే ఈ కోతి ఆ యొక్క ఉచ్చులో నుంచి, దాని మరణం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలండి, లోపల ఉన్న రైస్ ని ఏం చేయాలండి, వదిలేస్తే చెయ్యి బయటకు వస్తుంది, దాని ప్రాణాన్ని అది కాపాడుకోగలుగుతుంది. కానీ ఆ కోతి బుద్ధి ఏంటి, ఆ రైస్ నేను తీసుకోవాలి, నేను తినేయాలి అని చెప్పి విడిచిపెట్టలేని తనం వల్ల దాని ప్రాణాన్ని కోల్పోతూ ఉంటది. ఈరోజు మనం కూడా వ్యసనాలు, ఇష్టమైన వాటి కొరకు మనకది ప్రాణాంతకమైనది, మనకది హాని చేసేది అని మనకి తెలుసు, అయినా సరే విడిచిపెట్టలేనట్టుగా అపవాది మనలను అటువైపుకు ఆకర్షిస్తున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం. విడిచిపెట్టడానికి కూడా శక్తి కావాలండి. మనం ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు తీర్మానించుకున్నా మరలా అదే పాపం దగ్గరకు వెళ్తా ఉన్నామేమో, మరలా అదే వ్యసనం దగ్గరకు వెళ్తా ఉన్నామేమో. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతా ఉన్నారు.